రాష్ట్ర ప్రభుత్వానికి టీఎన్జీఓస్ ఉద్యోగుల మధ్య కొంతమంది చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమతో ఉద్యమం చేసిన ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్నేహపూరితంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీఓస్ కార్యాలయంలో టీఎన్జీఓస్ కేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పట్టభద్రుల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలపై ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నానని గంగుల ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఇబ్బంది పెట్టొద్దనే మన ప్రయత్నం. సమస్యలు పరిష్కారమైంది. ఈ రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదు. ఎలక్షన్ కోడ్ వచ్చింది, రాగానే పిఆర్సీ కమిషన్ బర్ఖాస్తు చేసింది. ఆ రిపోర్ట్ ఏమొచ్చింది మనం చూసినాం. ఆ రిపోర్ట్ మేము మొక్కుకొని సార్ కూర్చుందాం మాట్లాడదామంటే తప్పకుండా ఏదైనా చర్చల ద్వారా సాధ్యమైంది. మనం గతంలో కూడా మన పిఆర్సీ చర్చల ద్వారా సాధించుకున్నాం. ఇప్పటికే మరి 31 నెలలు దాటిపోయింది. మరి 1/7/2018 నుంచి రావాలి. అందరూ అన్రెస్ట్ లో ఉన్నారు. దానికి మరి చరమగీతం మా సోదరిమణులకు ప్రజెన్స్ ఇవ్వడం కోసం మరియు మా మద్దతు తెలుపుతాం, మిమ్మల్ని ఆశీర్వదిస్తామని చెప్పి మమ్మల్ని ఆహ్వానించిన టీఎన్జీఓ ప్రతినిధులందరూ ఇదంతా వట్టిపడలేదు. ఎందుకంటే కేసీఆర్ గారిని టీఎన్జీఓలు విడదీసే బంధువులు ఇంతవరకు ఎవరు రాలేదు. కేసీఆర్ గారు వేరు, టీఎన్జీఓలు వేరు అనేది ఎప్పుడు ఎవరు ఊహించుకోరు. మీకు కేసీఆర్ ఉన్నది పేగుబంధం. తండ్రికి కొడుకులకు మధ్య ఉన్న అలక తప్ప కానీ ప్రేమతో హక్కుగా వాయించకూడదు తప్ప కానీ ఇది అలక కూడా వాయించుకోకు కోపాలు కాదు. కొడుకులు ఎవరి మీద అడుగుతారు? తండ్రి మీద అడుగుతారు. తండ్రి ఎవరు బాగోచుకుంటాడు? కొడుకు అలిగిందంటే కొడుకు ఏదో అవసరం ఉందని చెప్పి కొడుకు ఆ ఆకలి తీర్చేది కేసీఆర్ గారు. అంటే ఈ రోజు కేసీఆర్ గారు మీకు తండ్రి లాంటాడు. ఇప్పటికే అనుబంధం. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ వెంట నడిచిన మీరందరూ 9 రోజుల తర్వాత భూమి ఉంటుంది, మేముంటాం, ఎటు పోం కదా మేము. మళ్ళీ అడగరా ఏమైతే గెలిపించినా మీరు కేసీఆర్కి ఎప్పుడు తీసుకుపోతారు అన్నారా? 100% అంటారు. తప్పించుకో పరిస్థితి లేదు. ఇది ఆన్ రికార్డ్. నిన్న గవర్నమెంట్ 70 సంవత్సరాలు 2014 వరకు ప్రభుత్వాలు మారినాయి, ప్రధానమంత్రులు మారినాయి, ముఖ్యమంత్రులు మారినాయి, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. తెలంగాణ యొక్క ఉనికి అనేది అలా అప్పుడే ఉండేది. తెలంగాణ భవిష్యత్తు ఎట్లా ఉండేది, తెలంగాణ అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉన్నది, గతం ఎలా ఉండేది, ఒకసారి మా కళ ముందు కనబడుతుంది. కోర్టు కేసు వేస్తున్నారు. ఈ రోజు అభివృద్ధి కంటిన్యూ కావాలి. అభివృద్ధి కంటిన్యూ కావాలంటే కేసీఆర్ గారి చేతులు బలోపేతం చేద్దామని ఆలోచనలు. కేసీఆర్ గారి చేతులు బలోపేతం చేస్తే ఇంకా రెట్టింపు అంటే అభివృద్ధి కొనసాగాలి. మళ్ళీ కోర్టు కేసులు కళ్ళాలు పెట్టుకొని మళ్ళీ ఇదే లాండ్ ఆర్డర్ ఇష్యూ కానీ మళ్ళా డిస్టర్బెన్స్ అయితే గిట్ట మళ్ళీ విదేశీ సంస్థలు కానీ వేరే సంస్థలు క్వశ్చన్ మార్క్ వేసుకుంటాం. మళ్ళీ తెలంగాణ పోదామా వద్దా? అందుకే నేను అంటున్నా, ఇట్ షుడ్ బి కంటిన్యూ. ఇది కంటిన్యూ ప్రాసెస్. మా అన్నాడు అన్న బిస్కెట్ అసలు అన్న ఒక ఎర్రగిరి చాపబడుతుంది. ఇంట్లో ఏమైతే ఆ తల్లి పెట్టకపోతే ఆయన అన్న మాట చెప్తారు. దానమ్మ పెట్టే అర్థమైందని చెప్పి పెట్టాలి, మళ్ళీ తీపిపించుకోవాలి. అంటే మనం కూడా పెట్టిన దానికి